ఫ్రెండ్స్, టుడే వచ్చేసి బ్రింజల్ క్రిస్పీ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా వాటర్ తీసుకొని వాటర్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. సో ఇలా బ్రింజల్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇది నల్ల వంకాయ, పెద్ద వంకాయ అంటారు కదా, సో అలాంటిది ఇది. సో ఇలాంటిది అయితేనే తవ ఫ్రైకి టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. అంటే ఇది మరీ పలుచుగాను లేకుండా మందంగా లేకుండా సో ఇలా ఉండేట్టుగా కట్ చేసుకోవాలి. మీడియంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. సో వాటర్లో ఇలా అన్నీ వేసుకొని పక్కన హాఫ్ కప్పు ఇలా రైస్ ఫ్లోర్ దానికి కావాల్సిన పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్లోర్ అన్న తీసుకోవచ్చు. సో చిల్లీ పౌడర్ 1 స్పూను, ధనియా పౌడర్ 1/2 స్పూను, సో జీరా పౌడర్ 1/2 స్పూను, అలానే గరం మసాలా కూడా 1/2 స్పూన్, అలానే సాల్ట్ కూడా తగినంత తీసుకోవాలి. ఆల్రెడీ మనం వాటర్లో సాల్ట్ వేసి నానబెట్టాం కదా, సో ఇప్పుడు కొంచెం తక్కువగానే సాల్ట్ అనేది తీసుకోండి. ఆల్రెడీ వాటికి సాల్ట్ పట్టింటుంది కాబట్టి ఇలా హ్యాండ్తోనే మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. పౌడర్ అంతా అంటే ఏమి సపరేట్గా లేకుండా మొత్తం పౌడర్ అంతా కలిసిపోయేట్టుగా ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఆల్రెడీ వాటర్లో మనం పెట్టాం కదా బ్రింజల్ని, వాటిని తీసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని 2 సైడ్ పౌడర్ చేసుకోవాలి. అంటే ఒక సైడ్ కాకుండా 2 సైడ్స్ పౌడర్ అంతా దానికి మొత్తం పట్టేట్టుగా పౌడర్ అంతా దానిపైన వేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే అన్నీ కూడా మనం కట్ చేసిన బ్రింజల్ పీసెస్ అన్నీ కూడా ఈ పౌడర్లో వేసుకొని అలానే పక్కన పెట్టుకోవాలి. సో మీకు సాల్ట్ అనేది తక్కువగా ఉంటే అది జస్ట్ లైట్గా టేస్ట్ చేసుకొని సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో చూడండి అన్నీ కూడా ఇలా పౌడర్ అంతా మిక్స్. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం సైడ్ పెట్టుకున్న బ్రింజల్ పీసెస్ అన్ని అందులో వేసుకోవాలి. ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫస్ట్, ఎందుకంటే ఒకేసారిగానే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోయి లోపల అనేది సాఫ్ట్గా అనేది రాదు. సో ఇలా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ సో ఇలా 2 సైడ్స్ అనేది తిప్పుకోవాలి. సో చూడండి ఇలా ఇంత మంచి కలర్ఫుల్గా రోస్ట్ అయ్యింది బ్రింజల్ ఫ్రై. సో ఇలానే మీకు ఒకవేళ ఆయిల్ మధ్య సరిపోకపోతే మళ్ళీ కూడా ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా బోత్ సైడ్స్ క్రిస్పీగా ఫ్రై అయ్యాక వాటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా స్లోగా చూసుకొని స్లోగా వేడండి మళ్ళీ ఆయిల్ అనేది మిక్స్ చేసుకోవాలి. సో ఇలా అయిన వాటిని అంతా ప్లేట్లోకి సైడ్ తీసి పెట్టుకొని మళ్ళీ రిమైనింగ్ ఉన్న పీసెస్ని కూడా సేమ్ ప్రొసీజర్ మళ్ళీ ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా బోత్ సైడ్స్ తిప్పుకొని వాటిని కూడా తీసుకొని సైడ్ పెట్టుకొని నెక్స్ట్ గార్నిష్ చేసుకోవడమే. సో నేను ఇలా కరివేపాకుని వేసుకున్నాను. మీరు కావాలంటే వాటిపైన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా బ్రింజల్ తవా ఫ్రై రెడీ.